హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలో బేతాళ కథ పేరు నాగమణి. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఏదైనా అపూర్వమైన లాభం కోరి ఇలా శ్రమ పడుతున్నావేమో. చాలా ప్రమాదం సుమా. నాగమణి కోరిన వైశ్యకన్యలాగా అవుతావు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పనారంభించాడు. ఒక నగరపు ప్రాకారం వెలుపల ఒక పవిత్రమైన మర్రి చెట్టు ఉండేది. దాని అడుగున తొర్రలో ఒక తాచుపాము ఉండేది. ప్రతి ఉదయము ఆ పాము తొర్రలో నుంచి బయటకు వచ్చి చెట్టుకు సమీపంగా ఎండలో చుట్టుకొని పడుకునేది. నగర ప్రజలు భక్తితో ఆ పాముకు పాలు, ఇతర ఆరగింపలు తెచ్చి పెట్టేవాళ్ళు. ఆ నగరంలోనే మహాధనికుడైన రత్నవర్తకుడు ఉండేవాడు. ఆయనకు అందగత్తె అయిన కుమార్తె ఉండేది. ఆమెకు రత్నాలంటే అమిత ప్రీతి. అందుచేత ఆమె అంతులేని రత్నాలను పోగు చేసి వాటిని చూసి మురిసిపోతూ ఉండేది. అయినా ఆమెకు సంతృప్తి లేదు. ఎందుచేతనంటే ఆమె దగ్గర ఎన్నో మణులు ఉన్నప్పటికీ వాటిలో నాగమణి లేదు. నాగమణి ఉత్తమ జాతి పాముల తలలపై ఉంటుంది. అటువంటి నాగమణిని తలుచుకున్నప్పుడల్లా రత్నవర్తకుడి కుమార్తెకు తన వద్ద ఉన్న మణులన్నీ వట్టి గాజు ముక్కలే అనిపించేది. ఆమె మనస్సు తనకు లభ్యం కాని నాగమణి కోసం తహతహలాడిపోయేది. ఇలా ఉండగా ఆమె ఒకనాడు ఊరి వెలుపల ఉండే పామును గురించి వినది. అది దేవసర్పం. దాని పడగపైన మణి ఉంటుందని, అది విచ్చలవిడిగా పగటివేళ తన తొర్రలో నుంచి బయటికి వచ్చి ఎండలో చుట్టుకొని పడుకుంటుందని, భక్తిగలవారు దానికి పాలు కూడా పోస్తారని వినది. వర్తకుడి కూతురు నాగమణి మీద లోభంతో ఒక తక్కువ జాతి వాణ్ణి పిలిచి, రాత్రివేళ నీవు ఊరి వెలుపల ఉండే మర్రి చెట్టు వద్దకు వెళ్ళి పామును చంపి దాని నెత్తిన ఉండే మణిని తీసుకురా, మంచి బహుమానం ఇస్తాను అన్నది. వాడలాగే చేసి నాగమణిని తెచ్చి వర్తకుడి కుమార్తెకు ఇచ్చాడు. నాగమణి చేతికి అందగానే ఆమె తన జన్మ తరించినట్లు భావించి ఇతర మణులను లెక్క చేయక ఈ నాగమణిని తన పాపిట బొట్టుగా ధరించసాగింది. తన జాతికి చెందిన సర్పం హత్య అయినట్లు విని నాగరాజైన వాసుకి మండిపడి ఈ హత్యకు ప్రతిక్రియ జరప నిర్ణయించుకున్నాడు. అతను మనిషి రూపం ధరించి ఆ నగరానికి వచ్చాడు. నగరంలో ఆచూకీ తీయగా ఫలానా రత్నవర్తకుడి కుమార్తె వద్ద నాగమణి ఉన్నదని తెలియవచ్చింది. అప్పుడు వాసుకి తాను కూడా రత్నవర్తకుడి వేషం ధరించి అందగాడైన యువకుడిగా తయారయ్యి రత్నవర్తకుడి ఇంటి పరిసరాల్లోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని మహావైభవంగా జీవిస్తూ కనిపించిన వారినెల్లా ఆహ్వానించి బ్రహ్మాండంగా విందులు చేస్తూ, నేను రత్న వ్యాపారం చేస్తూ దేశాలు తిరుగుతాను అని అందరితోనూ అన్నాడు. క్రమంగా వాసుకితో రత్నవర్తకుడికి కూడా పరిచయమైంది. ఆ యువకుడి సిరి సంపదలు, ఔదార్యము చూసి రత్నవర్తకుడు ముగ్ధుడైనాడు. తర్వాత వాసుకి రత్నవర్తకుడికి ఎన్నో రత్నాలు బహుమానంగా ఇచ్చి చిట్ట చివరకు మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి అని కోరాడు. 3 లోకాలు గాలించినా తనకు ఇంతకంటే మంచి అల్లుడు దొరకటం అసంభవమని రత్నవర్తకుడు సరేనన్నాడు. వర్తకుడి కుమార్తె తనకు కాబోయే భర్త యువకుడి ఘనతను గురించి అది వరకే విని ఉన్నది. ఆమె అతన్ని కిటికీలో నుంచి చూసి ఆనంద పారవస్యంలో మునిగిపోయి అతనికి భార్య అయితే తాను తరించినట్లే అనుకున్నది. రత్నవర్తకుడు తన కుమార్తెకు పెళ్లి ముహూర్తం నిశ్చయించి భారీ ఎత్తున పెళ్లి ప్రయత్నాలు ఆరంభించాడు. వాసుకి పెళ్లి కూతురికి విడవకుండా రోజు బుట్టడేసి రత్నాలు బహుమానంగా పంపుతూ వచ్చాడు. వాటిని చూసి పెళ్లి కూతురికి మతిపోయేది. అనుకున్న ప్రకారం పెళ్లి వైభవంగా జరిగింది. భార్యాభర్తలను గదిలోకి పంపారు. రాత్రి గడిచింది. మర్నాడు తెల్లవారుజామున నూతన దంపతులను మేల్కొల్పడానికి మంగళతూర్యాలు వాయించారు. జాము పొద్దెక్కిన గదిలో నుంచి
పెళ్లి కూతురు గాని పెళ్లి కొడుకు గాని బయటకు రాలేదు. వర్తకుడి బంధువులు కంగారుపడి గది తలుపులు పగలకొట్టి లోపలికి ప్రవేశించి చూసేసరికి పెళ్లి కూతురు పక్క మీద చచ్చిపోయి పడి ఉన్నది. ఆమె శరీరం పైన 2 సన్నటి కాట్లు ఉన్నాయి. పెళ్లి కొడుకు జాడ అసలే లేదు. కానీ తలుపు పగలగొట్టగానే గదిలో నుంచి ఒక నల్లటి పాము గబగబా బయటికి వెళ్ళిపోవటం కనిపించింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. వర్తకుడి కుమార్తెకు మణులకు ఏ విధమైన కొరత లేదు కదా? నాగమణి కోసం ఎందుకంత తహతహలాడి తన ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నది? నాగమణిలో ప్రత్యేకమైన విలువ కానీ మహిమ కానీ లేక అపూర్వమైన శక్తులు కానీ ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నాగమణిలో నిజానికి ప్రత్యేకత ఏమీ లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ వర్తకుడి కుమార్తె దానికోసం తహతహలాడిపోవటానికి కారణం దాని విలువ కానీ మహిమ కానీ కానే కాదు. ఇతర మణులు కొల్లలుగా ఉన్నప్పటికీ నాగమణి తన వద్ద లేదనే కారణం చేతనే ఆమె దానిని అంత గాఢంగా వాంఛించింది. స్త్రీలు సులభ సాధ్యం కాని వాటికి హెచ్చు విలువ ఇస్తారు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు మణిమహత్యం. మాషీద రాజ్యానికి ప్రభువు సారంగధరుడు. ఆయనకు ధవళకాంతుడు, ప్రవళకాంతుడు అని 2 కొడుకులు ఉన్నారు. ఆ రాజు దగ్గర ఉండే మంత్రికి రత్నావతి అనే కూతురు ఉన్నది. ధవళకాంతుడికి రత్నావతికి చిన్నప్పటినుంచి స్నేహం. ఇద్దరికీ యుక్త వయసు వచ్చేసరికి రత్నావతి ధవళకాంతుడిని తప్ప మరెవరినీ పెళ్లాడనని పట్టుబట్టింది. ఈ మాటకు అందరూ హర్షించారు. ముహూర్తం కూడా నిశ్చయమైంది. ఒకనాడు ధవళకాంతుడు ఉద్యానవనంలో ఉండగా దురదృష్టవశాత్తు ఒక విషసర్పం కరిచింది. విషం ఎక్కి రాజకుమారుడి శరీరం నల్లబడిపోయింది. వైద్యులు వచ్చారు. ఆ విషాన్ని విరిచి రాజకుమారుణ్ణి బతికించారు. అపాయం తప్పింది కదా అని అందరూ సంతోషించారు. రాజ్యంలో ఉత్సవాలు జరిగాయి. కానీ వైద్యులకు కూడా తెలియకుండా ఒక చిన్న విషబిందువు ఎలానో ధవళకాంతుడి దేహంలో మిగిలిపోయింది. అతని ఒళ్ళంతా మళ్ళీ నీలంగా మారిపోయింది. దుర్వాసన పుట్టింది. చూపు మందగించింది. భరించరాని బాధతో మంచం పట్టాడు. ఇప్పుడు దేశ దేశాల నుంచి ఘన వైద్యులు ఎంతోమంది వచ్చి పరీక్ష చేశారు. వారు నిరాశ చేసుకొని ఆఖరు మాటగా ఇలా అన్నారు, దీనికి ఒకే ఒక మందు ఉంది. మానస సరోవరం దాటినాక హిమాలయాల దగ్గర కృష్ణవనంలోని అమృతవల్లి అనే మూలిక తెచ్చి దాని రసం ప్రయోగిస్తే పూర్తి ఆరోగ్యం కలుగుతుంది. అయితే ఈ పని 3 నెలలలోగానే జరగాలి. దాటితే లాభం లేదు అని చెప్పారు. కానీ అక్కడికి ఎవరు పోగలరు, ఎవరు తేగలరు? అసాధ్యమైన సాహస కార్యమైందే. అందుచేత అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. ఈ స్థితిలో అన్న మీద ప్రేమ గల ప్రవళకాంతుడు, ఎవరో ఎందుకు, నేనే పోయి ఆ మూలిక తెస్తాను, నా అన్నను బతికిస్తాను అని చెప్పి బయలుదేరాడు. అతను వచ్చేదాకా ధవళకాంతుణ్ణి కాపాడాలి కదా. దాసదాసీలు ఉంటున్న మాట నిజమే. కానీ శ్రద్ధగా చూడటానికి వాళ్ళకేమంత పట్టింది? ఈ సమయంలో రత్నావతి ముందుకు వచ్చి, ఆయనే నాకు భర్త, ఏనాడో నిశ్చయించుకున్నాను కనుక నేనే దగ్గర ఉండి ఆయనకు అవసరమైన సేవ చేస్తాను అని బతిమిలాడింది. అందుకు రాజు రాణి, వద్దమ్మా, పిల్లవాడి స్థితి చూడబోతే అనుమానాస్పదంగా ఉంది. 3 నెలల లోపల ఆ మూలిక రావటం, ఆ రసం ప్రయోగించటం ఎక్కడి మాట? అంతా దైవబలం మీద ఆధారపడి ఉంది. అయినా సేవకులే అసహ్యపడుతున్న ఈ పనికి నువ్వెందుకు రావటం అన్నారు. రత్నావతి పట్టు వదలలేదు. అందుచేత ఆమె కోరికను ఒప్పుకోవలసి వచ్చింది. అప్పటి నుంచి రత్నావతి మరెవ్వరినీ అక్కడికి రానివ్వక తనే రాజకుమారుడికి సేవ చేస్తూ ఉండేది. ఇప్పుడు సేవకులకు బాధ తప్పినందువల్ల సంతోషంగా ఉంది.
రాజు రాణి కూడా కొడుకు పరిచర్యను గురించి నిశ్చింతగా ఉన్నారు. ఆ మందగించిన దృష్టితోనే రాజకుమారుడు తన దగ్గర ఉండి సేవ చేస్తున్నది రత్నావతి అని తెలుసుకొని చాలా బాధపడ్డాడు. తన ఆశ వదులుకోమని ఎంతో చెప్పి చూశాడు. కానీ ఆమె నిశ్చయం తెలిసినాక ఏమీ అనలేకపోయాడు. అతడికి మేలు కలగాలని మహారాణి రత్నావతి చేసే ప్రార్థనలతోనూ వారి వ్రతోపవాసాలతోనూ కాలం గడుస్తూ ఉన్నది. ప్రవళకాంతుడు వాయువేగంతో గుర్రాన్ని దౌడు తీయించి 1 నెల రోజులలో హిమాలయాలు చేరుకున్నాడు. ఎదురుగా కనపడే మానస సరోవరం ఎలా దాటటమా అని ఆలోచిస్తూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టుపైన గండభేరుండ దంపతులు మాట్లాడుకోవటం రాజకుమారుడికి వినిపించింది. ఆడపక్షి దుఃఖిస్తూ, అయ్యో, మన గుడ్లను ప్రతిసారి ఈ ఘటసర్పం మింగిపోతోంది కదా, ఎక్కడ దాచినా పక్షం రోజులైనా తిరగకుండా పిల్లల్ని కబళించి వేస్తోందే, ఈ సర్పాన్ని చంపే ఉపాయం లేదా, మన సంతానాన్ని కాపాడుకునే మార్గమే లేదా అని భర్తతో అంటున్నది. అందుకు మగపక్షి, ఈ క్రూర సర్పం మనకే కాదు చెరుపు చేస్తూ ఉండేది, ఏ పాపము ఎరుగని మూషీద రాజకుమారుడు ధవళకాంతుణ్ణి కూడా కరిచి వచ్చింది. అతడు మరణావస్థలో ఉన్నాడు. అతని కోసం అమృతవల్లి మూలికను తీసుకుపోవటానికి అతని తమ్ముడు వచ్చి ఉన్నాడు. ఆ మూలిక చుట్టూ ఈ ఘటసర్పము, భయంకరమైన మరి ఎన్నో ఇతర సర్పాలు ఉన్నాయి. ఈ పసివాడేం చేయగలడో ఏమో అన్నది. ఈ మాటలు విన్న ప్రవళకాంతుడు ఆ పక్షులకు నమస్కరించి, పక్షి దంపతులారా, మీ దుస్థితికి నేను ఎంతగానో విచారిస్తున్నాను. ప్రాణానికైనా తెగించి నేను ఆ అమృతవల్లి మూలికను సాధించి తేవాలి. ఆ ఘటసర్పం కంటబడిందో నా ఖడ్గానికి బలి అయిందనే నమ్మండి అని ధైర్యం చెప్పాడు. అప్పుడు పక్షి దంపతులు, రాజకుమారా, అది సులువైన పని కాదు సుమా. ఆ సర్పానికి ఒక వరం ఉన్నది. పగవాణ్ణి చూస్తే దానికి 2 బలం వస్తుంది. అది తాటి చెట్టంత పెరిగి గొప్ప శక్తితో విజృంభిస్తుంది. ఒక్కసారి అది బుస్సుమంటే ఎంతటి బలవంతుడైనా చచ్చిపోవలసిందే. అందుకనే అమృతవల్లి సంపాదించడం నీకు సాధ్యమయ్యే పని కాదన్నాము అని చెప్పినాయి. అది మీరు చెప్పినంత అసాధ్య కార్యమే కావచ్చు. అయితే పుట్టిన ప్రతి ప్రాణికి చావు తప్పదు కదా. అందుచేత ఈ ఘటసర్పం కూడా ఎప్పుడో ఒకప్పుడు చావవలసిందే అన్నాడు ప్రవళకాంతుడు. రాజకుమారుడి సాహసానికి, పట్టుదలకు మగ గండభేరుండ పక్షి చాలా సంతోషించింది. అట్లయితే రాజకుమారా, ఒక చిన్న రహస్యం చెబుతా విను. మా జాతి పక్షుల ఎంగిలి ఆ సర్పం కడుపులోకి ఏ విధంగా వెళ్ళినా సరే దానికి మరణం తప్పదు. ఈ కారణం చేతనే అది మమ్మల్ని నిస్సంతు చేసి తను అమరత్వం పొందాలనే ఉద్దేశంతో మా కుటుంబాన్ని నాశనం చేస్తున్నది అని చెప్పింది. ఈ మాట వినగానే ప్రవళకాంతుడు ఒక యుక్తి పన్నాడు. ఆ సమీపంలో ఒక ఋష్యాశ్రమము, ఆశ్రమంలో కొన్ని ఆవులు కనిపించేసరికి అక్కడికి పోయి ఒక చట్టితో కొంచెం పాలు తెచ్చాడు. ఆ పాలు పక్షుల వద్దకు తీసుకువెళ్ళేసరికి అవి వాటిని ఎంగిలి చేశాయి. పైగా ఆ చట్టి ఫలానా చోట పెట్టమని చెప్పి ఒక జాగా ఆనవాలు చూపించినాయి. అవి చెప్పినట్లే చేసి రాజకుమారుడు చాటున దాక్కున్నాడు. అది ఆ ఘటసర్పం రోజూ వచ్చిపోయే దోవ. మామూలు వేళకు అది వచ్చింది. చట్టిలో పాలు చూడగానే ఆశపడి అవన్నీ ఒక గుక్కలో తాగేసింది. వెంటనే అది తాటి చెట్టంత పెరిగి విరుచుకుపడి చచ్చిపోయింది. జన్మశత్రువైన ఘటసర్పం ఇలా చచ్చిపోవటంతో గండభేరుండాలు అంతులేని సంతోషము పొందినాయి. ప్రవళకాంతుణ్ణి పిలిచి, రాజకుమారా, ఇక నీ కార్యము జయమైనట్టే. ఈ సర్పం తల చీల్చి లోపల ఉండే కాంతివంతమైన మణి తీసుకో. ఒక కొయ్యి తెప్ప తెచ్చి సరోవరంలో వదిలి దానిపైన కూర్చో. ఒక తాడు పేని దాని మధ్య భాగం పట్టుకో. దాని చెరివొక చివరని పట్టుకొని మేం ఎగురుతూ నిన్ను అవతలి ఒడ్డుకు చేరుస్తాము. ఆ మణి యొక్క కాంతిలో నీవు చీకటిగా ఉండే కృష్ణవనం ప్రవేశించి మూలికను తెచ్చుకో. ఈ కాంతి కనబడినంత మేర అక్కడి సర్పాలు నిన్నేమీ చేయలేవు అని చెప్పాయి. ప్రవళకాంతుడు సరిగ్గా అవి చెప్పినట్లే చేశాడు. వైద్యులు చెప్పిన లక్షణాలు కల అమృతవల్లిని చేతపట్టుకొని
పక్షి దంపతుల సహాయంతో యువతలకు వచ్చాడు. పక్షి దంపతులు మళ్ళీ ప్రవళకాంతుడితో, రాజకుమారా, సమయం మించకుండా ఇంటికి పోయి నీ అన్నను బతికించు. నీ శ్రమ సార్థకమైతుంది. ఈ మణి గొప్ప మహిమ గలది. దాని కీలకాన్ని చెబుతాము, తెలుసుకొని మేలు పొందు. దీన్ని తాగితే అనారోగ్యులు ఆరోగ్యవంతులైతారు. ఇది ఎప్పుడైనా ఒకవేళ నల్లబడిందనుకో, నీవు చేయవలసిన కర్తవ్యాన్ని నీకు సూచిస్తున్నదని తెలుసుకో అంటూ పక్షులు ఎగిరిపోయినాయి. గడువుకు ముందే ప్రవళకాంతుడు ఇల్లు చేరుకున్నాడు. ధవళకాంతుడికి వైద్యులు అమృతవల్లి చికిత్స ప్రారంభించారు. రాజకుమారుడు ఎప్పుడు ఆరోగ్యవంతుడైతాడా, ఎప్పుడు చూస్తానా అని తప్పించిపోతున్న రత్నావతి సంతోషము చెప్పతరం కాదు. లోపల ఉండి ఆమె ధవళకాంతుడికి శుశ్రూష చేస్తూనే ఉంది. అయినా అందరూ రాజకుమారుణ్ణి గురించిన బెంగతో ఉండటం వలన ఆమె సంగతిని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు రత్నావతి గబగబా స్నానాల గదికి పోయి నిలువుటద్దం ముందు నించునేసరికి ముఖమంతా నల్లటి మచ్చలతో వికారంగా కనపడింది. ఒళ్ళు కృశించిపోయి ఉంది. తలదువ్వుకుంటే జుట్టు అంతా ఊడి రాలిపోతుంది. రాజకుమారుడికి ఎక్కిన విషప్రభావం వలనే అతనికి సేవ చేసిన రత్నావతి ఇలా మారిపోయింది. ఇటువంటి వికృతాకారంతో ఎవరి ఎదుట పడటానికి మనస్కరించక పిట్టకైనా తెలియకుండా ఆమె ఇంటి నుంచి పారిపోయింది. ధవళకాంతుడు మరొక తగిన కన్యను చూసి పెళ్లాడాలని కోరుకుంటూ రత్నావతి ఒక దేవాలయం ముందు భిక్షుకిగా కూర్చున్నది. అయితే రూపమంతా మారిపోవటం వలన ఎవరూ ఆమెను గుర్తించలేదు. 2 రోజుల్లో ధవళకాంతుడు పూర్తి ఆరోగ్యంతో లేచాడు. లేవగానే, నా రత్నావతి ఎక్కడా, నన్ను కాపాడిన రత్నావతి ఎక్కడా అంటూ తహతహలాడాడు. రత్నావతి అంతు తెలియక అందరూ ఆమెను వెతుకుతూనే ఉన్నారు. ఇప్పుడు ధవళకాంతుడు మళ్ళీ రత్నావతిని గురించి బెంగతో కృశించసాగాడు. ఇలా ఉండగా ఒకనాటి ఉదయము కోనేటి గట్టున దేవాలయపు అర్చకుడికి ఒక ఉంగరం దొరికింది. దానిమీద ధవళకాంతుడి పేరు కనబడేసరికి అర్చకుడు ఉరకలేసుకుంటూ తెచ్చి దాన్ని రాజకుమారుడికి ఇచ్చాడు. అది లోగడ ధవళకాంతుడు తన ప్రేమ చిహ్నంగా రత్నావతి వేలికి పెట్టిన ఉంగరం. ఉంగరము కోనేటి గట్టున దొరికిందనగానే రాజకుమారుడి మనసు పరిపరి విధాలా పోయింది. రత్నావతి ఈ కోనేటిలో పడి ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. ఆమె శరీరం కృశించిపోవటం వలన ఉంగరం వేలి నుంచి క్రింద జారి పడిపోయి ఉండాలి. నన్ను కష్టదశలో కాపాడిన రత్నావతి లేనప్పుడు నేను బతికి ఏం చేయాలి అనుకుంటూ తను కూడా ఆ కోనేటిలో పడబోయాడు. అంతలో ఆ దగ్గరే భిక్షుకిగా ఉన్న రత్నావతి అడ్డు వచ్చింది. అయ్యో, ఎంత పని! రత్నావతిని నేనే, బతికే ఉన్నాను. నా రూపం ఇలా మారిపోయింది కనుక మీకు తగిన దాన్ని కాను. మీరు మరొక సుందరిని పెళ్లాడి సుఖంగా ఉండండి, ఇదే నా కోరిక అని వేడుకుంది. ధవళకాంతుడు ఆమెను గుర్తుపట్టాడు. నాకీ రాజ్యము వద్దు, ఏమీ వద్దు. నిన్ను రక్షిస్తూ నీతోనే ఉండిపోతాను. ఇది నాకు విధి. రాజ్యం నా తమ్ముడు చూసుకుంటాడు అని విరక్తిగా మాట్లాడాడు. ఆ సమయంలో ప్రవళకాంతుడు అక్కడనే ఉండి ఇదంతా చూస్తూనే ఉన్నాడు. అతని చేతిలోని మణి నల్లబడిపోయింది. వెంటనే పక్షి చెప్పిన మణి మహత్య జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు నా కర్తవ్యం ఏదో ఉందని ఈ మణి సూచిస్తున్నది. ఏమిటది? ఊరుకుంటే నేనే రాజునై సుఖించవచ్చు, కానీ అది ద్రోహం అవుతుంది అనుకొని మణిని అన్న చేతిలో పెట్టాడు. అప్పుడు అది నల్లగానే ఉంది. కొంచెం ఆలోచించి దాన్ని రత్నావతి చేతికి ఇచ్చాడు. ఆమె చెయ్యి తగలగానే ఆ మణి ప్రకాశవంతమైంది. ఆమె శరీరానికి పట్టిన వికారాలన్నీ పోయినాయి. ఆమె సంతోషంతో ఆ మణిని మళ్ళీ ప్రవళకాంతుడికే ఇచ్చేసింది. ఇప్పుడు మణి నల్లబడలేదు, ప్రకాశిస్తూనే ఉంది. రత్నావతి సంతోషమే రాజకుమారుల సంతోషం కనుక ఆ క్షణం నుంచి ధవళకాంతుడి జీవితం కూడా దేదీప్యమానంగా ప్రకాశించసాగింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.